నాయకత్వంలో బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతాల్లో చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాం. రైతులను బాగు చేసే కార్యక్రమం చేసినాం. వ్యవసాయాన్ని బాగు చేసుకునే పని చేసినాం. అట్లాగే గ్రామాలను బాగు చేసుకునే పని బ్రహ్మాండంగా చేస్తున్నాం. పుష్కర కాలం గడిచింది, కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రాష్ట్రం ముష్కరుల చేతుల్లోకి పోయింది. చాలా దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి ఇవాళ రాష్ట్రం పోయింది. ఒకనాడు బ్రహ్మాండంగా పుష్కల తెలంగాణగా ఉన్న తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పడ్డ తర్వాత నిష్ఫల తెలంగాణ అయిపోయిన పరిస్థితి దాదాపు కనబడతా ఉన్నది. కేసీఆర్ గారు ఆనాడు వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు మంచి బంగారు పల్లెంలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే ఇవాళ ఆ వడ్డిచ్చిన విస్తర్ని కుక్కలు చెప్పిన విస్తారు చేసే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నది. ఇదేదో నేను బాధతోనో అధికారం పోయిందని దాంతో చెప్తలేను. వాస్తవం ఈరోజు మీరు గ్రామాలలో మీరందరూ ఉంటారు. గ్రామాలలో రైతుల గోస ఎట్లుందో నాకంటే బాగా మీకే తెలుసు. వ్యవసాయం చేద్దామంటే యూరియా దొరకదు టైం. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఫోన్ కొడితే ఆటోలో ఆటో అన్ననో ఆటో తమ్ముడో పొలం కాడికి వచ్చి మంచిగా యూరియా బస్తాలు వేసి పోయే పరిస్థితి. వాస్తవం అని చెప్పేది కాదా? ఇవాళ యూరియా కావాలంటే షాపులో దొరకది. ఆ షాప్ కాడ పోయి చెప్పులు లైన్లో పెడుతుందని చెప్పి కొత్త నాటకం మొదలుపెట్టింది. షాపులో లేదట కానీ యాపులు ఇస్తారట. యాపుల కొడితే మీకు యూరియా పంపుతామంటారు. అక్కడ షాపులు ఉంటాయి కదా యాపులో ఇచ్చేది. యూరియా ఇచ్చే ముఖం కూడా లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. కనీసం అటు నరేంద్ర మోడీ గారికి, ఇటు రేవంత్ రెడ్డి గారికి రైతులకు యూరియా ఇచ్చే తెలివి కూడా లేదు అనే పరిస్థితి ఇవాళ అందరికీ అర్థమవుతా ఉంది. అట్లాగే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీకు నాటేసే టైం వచ్చింది అంటే ఫోన్లన్నీ టింగు 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 అంటుండే, రైతు బంధు పైసలు ఖాతాలలో పడుతుండే. ఇవాళ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు రేవంత్ రెడ్డి. 4 సార్లు, ఇప్పటికి 4 సార్లు ఎగ్గొట్టిండు. మొన్న కూడా కేసీఆర్ సార్ జగిత్యాలకు వస్తున్నాడు అంటే ఇంకొక ఎకరానికి వేసిండు. కేసీఆర్ గారు మళ్ళీ అలా రాష్ట్ర కమిటీ మీటింగ్ పెట్టిండంటే 1 ఎకరానికి వేస్తాడు. మళ్ళీ ఇంకో ఎకరానికి వేయాలంటే మళ్ళీ కేసీఆర్ మీటింగ్ పెట్టాలి, లేకపోతే పైసలు మాత్రం పడై మళ్ళా ఎగ్గొట్టే కథనే ఉంటుంది. ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే, ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి అన్నాడు, అధికారం లేదప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు, ఓట్ల కోసం తిరుగుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు అన్నాడు, ఎందుకు కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు, ఎందుకు బంద్ అవుతుందా? మేమేమన్నా హౌలగాళ్ళమా? మేమేమన్నా దివానగాళ్ళమా? మాకు దిమాకు లేదా అని మాట్లాడింది. మరి ఇవాళ ఏమనాలి మనం? దిమాకు ఉన్నదా నీకు? 4 సార్లు, ఒకసారి కాదు, వచ్చిన 2.5 ఏళ్లలోనే 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు. నాట్లప్పుడు పడతలేవు రైతు బంధు పైసలు, ఓట్లుంటే మాత్రం పడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఒకసారి, పంచాయతీ ఎలక్షన్ ముందు ఒకసారి, అంత తప్ప ఓట్లప్పుడు తప్ప నాట్లప్పుడు మాత్రం రైతు బంధు వేసే ముఖం లేదు. యూరియా ఇయ్యవు, రైతు బంధు వేయవు. మళ్ళా కరెంటు గాలుడు మొదలైంది. కరెంటు కష్టాలు, మోటార్లు గాలుడు, ట్రాన్స్ఫార్మర్లు వేలుడు. ఇదివరకు కాంగ్రెస్ చెప్పినప్పుడు ఎట్లుండేనో 2014 మున్పు మళ్ళా గదే పరిస్థితి. మళ్ళా వెనుకటి రోజులు మళ్ళా తెస్తా అన్నాడు, మళ్ళా తెచ్చి చూపెడుతూనే ఉన్నాడు. ఎట్లుండే తెలంగాణ 2014 మున్పు మళ్ళా గట్లనే గదే కరెంటు కష్టాలు తెచ్చి కూర్చోబెట్టిండు. పోనీ నువ్వు ఏది ఇయ్యలే, యూరియా టైంకి ఇయ్యలే, రైతు బంధు వేయలే, కరెంటు చక్కగా ఇయ్యలే, అయినా రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించింది. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే 60 రోజులు ఇవాళ కుప్పల కాడ కూర్చునే పరిస్థితి పడ్డది. కొనేటోడే లేడు. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్ళకు అద్దుకొని ధాన్యం కొంటుండే. ఇవాళ కళ్ళకు అద్దుకున్నాడు కాదు, కాళ్ళు పట్టుకుంటే కూడా ధాన్యం కొనని పరిస్థితి. ఇలా అధికారుల కాళ్ళ మీద పడుతున్నారు రైతులు. అందుకే నేను చెప్పిన, కాళ్ళ మీద పడకండి, కాలరు పట్టుకోండి, గల్ల పట్టుకొని అడగండి, ఎందుకు కొంటలేవని చెప్పి, మా హక్కు ఇది, ఎందుకు కొంటలేవని అడగండి అని నేను చెప్పిన. దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇలా 70 లక్షల మంది రైతు కుటుంబాలు, కాంగ్రెస్ ను నమ్మి ఓటేసిన కుటుంబాలు ఇలా బాధపడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి చెప్పిండు, రాహుల్ గాంధీ చెప్పిండు, కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నాడు. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇంకేమేమో కథలు రైతు డిక్లరేషన్ అని పెట్టి 34 రకాల హామీలు ఇచ్చాడు.
ఒక్కటంటే ఒకటి అమలైందా? ఏది చేస్తలేడు. రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, ఏది లేదు. కానీ కొత్త దుకాణం మొదలుపెట్టిండు. రైతు డిస్కామ్ అట. రైతుల కోసం ప్రత్యేకంగా కరెంటు వ్యవస్థ ఏర్పాటు చేస్తారట. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చిందా లేదా? రైతులకు ఇస్తే గట్టిగా చెప్పాలి. ఇచ్చిందా లేదా? ఇచ్చిందా లేదా? వినబడతలేదు. ఇచ్చిందా? మరి ఏ రైతు డిస్కమ్ పెట్టకుండా, ఏ డిస్కోలు చేయకుండా కేసీఆర్ ఇవ్వలేదా రైతులకు మంచిగా 24 గంటలు? ఇలా ఇవాళ కోసం పెట్టినవు రైతు డిస్కమ్. ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడతాడట, అటెంక మోటార్లకు మీటర్లు పెడతాడట. కానీ మళ్ళా మీదికెళ్ళి రైతుల కోసమే పెట్టిన రైతు డిస్కమ్ అంటుండు. దేశంలో ఎక్కడ లేని రైతు డిస్కమ్ తెలంగాణలో ఎందుకు పెడుతున్నావు? ఎవరి కోసం పెడుతున్నావు? ఏ రైతు అడిగిండు నిన్ను? రైతు ఏమడుగుతాడు? యాడికెళ్ళిస్తే నాకేందువా 24 గంటల కరెంట్ అంటాడు రైతు. కానీ రేవంత్ రెడ్డి మనసులో ఏముందో ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమెరికాలో నేను చెప్పిండు. అమెరికాలో అక్కడ ఒక మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి పోయింది. ఆ రోజే చెప్పిండు ఆయన 24 గంటలు దండుగా రోజుకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలట. రోజుకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు రైతుకు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అని రేవంత్ రెడ్డి స్వయంగా ఆ రోజు పిసిసి అధ్యక్షుని హోదాలో చెప్పిండు. నిన్నగాక మొన్న రైతు డిస్కామ్ మీద పబ్లిక్ హియరింగ్ జరిగితే వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు, ఆయన రేవంత్ రెడ్డి మనసులోని మాట కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి కోదండరెడ్డి గారు ఆయన వచ్చి చెప్పిండు, సేమ్ మాట చెప్పిండు. 3 గంటలు కరెంటు చాలు రైతులకు, ఎందుకు 24 గంటలు అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది మనకు? కేవలం రైతులను ముంచేతందుకు, మోటార్లకు మీటర్లు పెట్టేందుకు, ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టేందుకు, అల్టిమేట్ గా ఈ మొత్తాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పేందుకు, నష్టాలలో పోయిందని చెప్పి ప్రైవేట్ వాళ్లకు అడ్డికి పావు షేరుకు అమ్ముకునేందుకే నువ్వు ఈ దంద పెట్టినవు తప్ప, లేకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు ఏ డిస్కమ్ లేదు, ఏ అవసరం లేదు. రైతుల గురించి నువ్వు చేసే డ్రామాలు ఏం చేయలేదు కేసీఆర్ గారు. యూరియా టైంకి ఇచ్చిండు, రైతు బంధు టైంకి ఇచ్చిండు, బ్రహ్మాండంగా కరెంటు చక్కగిచ్చిండు, నీళ్లు లేని తెలంగాణకు నీళ్లు తెచ్చిండు. మరి ఇన్ని చేసిన కేసీఆర్ గారు ఆ రోజు నీలాగా ఇవన్నీ చెప్పలేదే. ఆయన నాకు తెలియక అడుగుతా ఉన్నా, నువ్వు చెప్పినవా? నీ 420 హామీలు 420 హామీలు ఇచ్చినావు కదా. ఆడోళ్లకు బంగారం ఇస్తా అన్నావు, నెలకు 2500 ఇస్తా అన్నావు, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నావు, మగ పిల్లలు ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ 4000 రూపాయలు ఇస్తా అన్నావు నెలకు. అట్లా 420 హామీలు ఇచ్చినావు. మరి అట్లా చెప్పినవా నువ్వు రైతు డిస్కమ్ పెడతా అని? రైతులకు డిస్కమ్ పెడతా అన్న మాటల్లో ఉన్నదా? మరి నేను అడుగుతా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, నీ ఉద్దేశం ఏంది? రైతు డిస్కమ్ పెట్టి రైతు మెడకు ఉరివెట్టుడు నీ ఉద్దేశమా? రేపటి రోజున రైతును ఖతం చేసుడు నీ ఉద్దేశమా? లేకపోతే ఎట్లా నమ్మాలి నిన్ను? ధాన్యం కొననోడట రైతును కోటీశ్వరుడు చేస్తారట. ధాన్యం కొనే ముఖం లేదు నీకు, యూరియా ఇచ్చే తెలివి లేదు నీకు, నువ్వు రైతును రాజును చేస్తా అంటే ఎవడు నమ్ముతాడు నిన్ను? ఇవాళ ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం కొంటే క్వింటాల్కి 2400 రూపాయలు ఇవ్వాలి. అందుకే ఏం చేసిండు? మిమ్మల్ని 60 రోజులు ఎండబెట్టిండు. అక్కడ ఏం చేస్తాం? 60 రోజులు ఎండబెట్టి ఇక్కడ వాన కొడుతుందో ఏమవుతుందో ఎవడు పెట్టుకోవాలి బాధ అని చెప్పి బయట 1600కు 1700కు 1800కు అమ్ముకున్నారు బయట. నేను చెప్పింది కరెక్టేనా కాదా? కరెక్టా కాదా? 8500 కేంద్రాలు పెట్టిండు కేసీఆర్ గారు. కరోనా వచ్చినప్పుడు కూడా, కరోనా వస్తే కూడా ఊరూరుకు కొనుగోలు కేంద్రాలు పెట్టి మీ కళ్ళం కాడికి వచ్చి కేసీఆర్ సారు ఆ రోజు కొనుగోలు చేసిండు మీ ధాన్యాన్ని. కానీ ఈ రేవంత్ రెడ్డి మక్కలు కొనడు, ధాన్యం కొనడు, వరి కొనడు, వడ్లు కొనడు, జొన్నలు కొనడు, శనిగలు కొనడు, ఏ పంట కొనడు. మళ్ళీ మీదికెళ్ళి డైలాగులు కొట్టిండు అప్పట్ల. బోనస్ ఇస్తా, నువ్వు అసలే ఇవ్వకపోతే బోనస్ ఆడికెళ్ళి ఇస్తావు, రైతు బంధు ఇవ్వవు, మద్దతు ధర ఇవ్వవు, బోనస్ బోగస్ అయ్యింది ఇవాళ. అందుకే ఆలోచించి మనం ఎప్పుడైనా కూడా ఓటేయాలి. కేసీఆర్ గారు ముందే చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఒక్క తప్పు నిర్ణయం తీసుకుంటే 5 ఏళ్లు బాధపడతాం, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, జాగ్రత్త పైలమని చెప్పిండు. కొంతమంది విన్నారు, సిరిసిల్లోళ్ళు మీరు విన్నారు, విని నన్ను గెలిపించారు, నేను ఒప్పుకుంటా. కానీ పక్కన ఏమలాడోళ్ళు ఇల్లే, మానకొండూరోళ్ళు ఇల్లే, అవతల కామారెడ్డి వాళ్ళు ఇల్లే, యువతలు హుస్నాబాద్ వాళ్ళు ఇల్లే. ఇన్నని పాపానికి ఇవాళ ఏమైంది? దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. దేశమంతా చీచి చీచి తూతూ తూతూ అంటారు కాంగ్రెస్. దాన్ని తెచ్చి మళ్ళీ మన కంపెనీ నెత్తి మీద పెట్టుకున్నాం. ఏమైంది ఇప్పుడు? ఆ దరిద్రం తెచ్చుకున్న పాపానికి ఒక్క పని అయింది ఏదైనా? కాంగ్రెస్ వచ్చినాక ఈ 2.5 ఏళ్లలో గుడ్డ పైస పని చేయలే. ఏమైనా మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యం. ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇల్లు కొట్టుడా? ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇచ్చిన హామీలను ఎగ్గొట్టుడా?
ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులు సావగొట్టుడా? ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇవాళ దొంగ కేసులు పెట్టి మా నాయకులను కార్యకర్తలను వేధించుడా? ఏంటిది ఇందిరమ్మ రాజ్యం అంటే? పరిపాలన చేతగాదు. చేతగాక రేవంత్ రెడ్డి కొత్తపల్లె అందుకున్నాడు. వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బలగొట్టినాడు. ముఖం బాగాలేకపోతే అద్దం బలగొడతారా తల్లి ఎవడన్నా? నీ ఆ ముఖం ఎట్లుంటే గట్లా చూపెడుతుంది అద్దం. నీ ముఖం బాగలేదు, నీ పరిపాలన చేతగాదు. ఏమంటాడు? కేసీఆర్ మొత్తం అప్పులపాలు చేసిపోయాడు, నేనేం చేయాలి? నేను ఒక్కటే అడుగుతున్నా. అవును, కేసీఆర్ అప్పులపాలు చేసిండే అనుకుందాం, నువ్వు చెప్పిన అబద్ధం నిజమే అని ఒక నిమిషం అనుకుందాం. సరే, కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి ఎక్కడో ఉండే గోదావరి మన సిరిసిల్ల బీడు భూములకు తీసుకొచ్చిండు. కేసీఆర్ అప్పు చేస్తే ఇవాళ నీకు తంగలపల్లి బ్రిడ్జ్ కింద సముద్రం వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిందా లేదా? ఈర్నపల్లి మండలానికి కూడా నీళ్లు రాబోతున్నాయి. మీ మానేరు, అప్పర్ మానేరు బ్రహ్మాండంగా నర్మాల చెరువు ఇలా కలకల్లాడుతున్నది. కేసీఆర్ అప్పు చేసి కాళేశ్వరం కడితే నీళ్ళు వచ్చినాయి, గోదావరి నీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ అప్పు చేసిండు కరెక్టే. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిండు కేసీఆర్ అప్పు చేస్తే. రైతులకు అప్పు సప్పు చేసి మీ కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ ఇయ్యక సావగొడితే కేసీఆర్ వచ్చినాక 6 నెలల లోపలనే బ్రహ్మాండంగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 24 గంటలు ఉచిత కరెంటు రైతులకు ఇచ్చిన నాయకుడు మొగోడు మునగాడు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు తెచ్చిండు కేసీఆర్. మన 6.5 లక్షల మంది పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళందరికీ ఒక్కొక్క పిల్ల మీద, ఒక్కొక్క పిల్లగాని మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరికీ మంచిగా చదువు చెప్పించిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. మరి చేసి 10 జిల్లాలున్న తెలంగాణను 33 జిల్లాలు చేసిండు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఒకనాడు తాలూకా కేంద్రాన్ని జిల్లా చేసిండగా మీ పక్కకే కలెక్టర్ను కూర్చోబెట్టిండు, మీ పక్కకే ఎస్పీని కూర్చోబెట్టిండు, మీ జిల్లా అధికారులను తీసుకొచ్చి రాజన్న సిరిసిల్లను కూర్చోబెట్టిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఈర్నపల్లిని మండల కేంద్రం చేసిండు, తాండాలను పంచాయతీలు చేసిండు, ఎక్కడి స్వయం పాలన అధికారం అక్కడ ఇచ్చిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లలకు 1,116 రూపాయలు ఇచ్చి మేనమామ లెక్క కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద ఆ పిల్లల పెళ్లిళ్ళు చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. ఒక్కొక్క ఆడపిల్ల ఉడితే 13,000, మగ పిల్లగాడు ఉడితే 12,000 రూపాయలు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసి అమ్మ ఒడి వాహనాలు పెట్టిండు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు కేసీఆర్, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిండు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేస్తే ఏం చేసిండో నేను చూపెడతాను. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని, 4 లక్షల కోట్ల అప్పు చేసినావు నాయన నువ్వు వచ్చినాక. 2.5 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి గారు 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. 4 పనులు చూపెట్టి నువ్వేం చేసినావు నేను కూడా చూస్తా. ఒక ఇటుక పెట్టినావా ఎక్కడన్నా? ఒక కాలువ తవ్వినవా? ఒక చెరువు తవ్వినవా? పోనీ 2 పెన్షన్ డబల్ చేస్తాను, 2,000 4,000 చేస్తాను చేసినవా? మహిళలందరికీ 2,500 ఇస్తాను ఇచ్చినవా? లగ్గం చేసుకున్న పిల్లలకు తులం బంగారం ఇస్తాను ఇచ్చినవా? స్కూటీలు ఇస్తాను ఇచ్చినవా? విద్యా భరోసా కార్డులను ఇచ్చినవా? నెలకు 4,000 ఇస్తాను చదువుకున్న నిరుద్యోగులకు ఇచ్చినవా? ఏం చేసినావు? మరి ఏం చేసినావు అంటే నాకు తెలుసు. ఏం చేసినావు అంటే రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ సీఎం కాదు, ఆయన రెన్యువల్ సీఎం. నెలకు రెన్యువల్ చేయించుకోవాలి. ఎట్లా రెన్యువల్ చేయించుకోవాలి? ఢిల్లీకి డబ్బు సంచులు మోయాలి, ఆడ పైసలు కప్పం కట్టాలి, కడితేనే రెన్యువల్ అవుతుంది, లేకపోతే కాదు. అందుకే రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. రాహుల్ గాంధీ ఖాతా మాత్రం టింగ్ 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 అంటుంది. 1,000 కోట్ల రూపాయలు ఇక్కడ జరిగే దోపిడీ ఇలా మొత్తం రాహుల్ గాంధీకి చేరుతున్నది, రైతులకు మాత్రం చేరుతున్నది. మీ ధాన్యం కొనేందుకు పైసలు లేవు, పేదవాళ్లకు పెన్షన్లు ఇచ్చేందుకు పైసలు లేవు, అట్లాగే మహిళలకు 2,500 ఇచ్చేందుకు పైసలు లేవు, తులం బంగారం పెట్టేందుకు పైసలు లేవు, బతుకమ్మ చీరలు ఇచ్చేందుకు పైసలు లేవు, కేసీఆర్ కిట్లు ఇచ్చేందుకు పైసలు లేవు, ఆఖరికి బడి పిల్లలకు భూ పెట్టేందుకు కూడా పైసలు లేవు. కానీ రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం పైసలు జోరుగా పడతా ఉన్నాయి. అందుకే నేను అంటున్నా, ఇవాళ బాధతో అంటున్నా, పుష్కర తెలంగాణ ఇలా ముష్కరుల చేతిలో పడ్డది, దుర్మార్గుల చేతుల్లో చిక్కింది. వడ్డిచ్చిన విస్తరలాంటి తెలంగాణ ఇలా కుక్కలు నింపిన ఇస్తారైతున్నది కాంగ్రెస్ వాళ్ళ దిక్కుమాలిన పాలనలో. మరి తెలంగాణను కాపాడుకుందామా ఇడిచిపెడదామా ఆలోచించండి. 100 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణ ఉత్తగానే రాలే. కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని కులాలు అన్ని మతాలు ఒకటై ఆ రోజు జేఏసీ రూపంలో కదం దొక్కి సబ్బండ వర్గాలు, మీ వీర్నపల్లి కావచ్చు, గంభీరావుపేట కావచ్చు, ఎల్లారెడ్డిపేట కావచ్చు, ముస్తాబాద్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, తంగలపల్లి కావచ్చు, ఏ మండలమైనా అందరం కలిసి కదం తొక్కితే
అది చూసి ఇయ్యక తప్పదు, ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని అర్థమైనాక కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి అప్పుడు సిగ్గు తెచ్చుకొని తల దించుకొని తెలంగాణ ప్రజాశక్తికి తల ఒగ్గి కేసీఆర్ నాయకత్వంలో చేసిన పోరాటానికి భయపడి మర్యాద ఇయ్యలే తెలంగాణ. తంతేనే గల్ల పట్టుకుంటేనే ఆఖరికి పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఇయ్యక తప్పని పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి తెలంగాణను కాపాడుకుందామా లేకపోతే దుర్మార్గులకు అప్పచెప్పుదామా? ఈయన కాసి నక్కల పాలు చేసినట్టు ఇవాళ వీళ్ళకి అదిలి పెడదామా? ఆలోచించండి. ఇవాళ మీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సిరిసిల్ల నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మీ దయతో మీ ఆశీర్వాదంతో నేను పని చేస్తా. తప్పకుండా ఏ అవసరాలున్నా మా తమ్ముడు అరుణ్ అన్నాడు, ఒక నాయకుడి అండా ఒక పార్టీ అండా ఉండాలని. తప్పకుండా గతంలో 10 ఏళ్లు నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఎట్లా రాజన్న సిరిసిల్ల జిల్లాని సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిందో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండే నేతన్నలు కావచ్చు, రైతన్నలు కావచ్చు, ఏమేం చేయాలనో నా ప్రయత్నం నేను కొంతవరకు చేసిన. అంత అయిపోయిందని నేను అంటలేను. మళ్ళీ మీ దయ ఉంటే మీ ఆశీర్వాదం ఉంటే గతంలో చేసిన దానికంటే 4 గింతలు ఎక్కువ చేసి చూపెడతా అని చెప్పి నేను మీకు మాటిస్తా ఉన్నా. భయపడకండి. ఎవరు రైతులు కానీ మా ఆటో డ్రైవర్లు కానీ ఇలా మిగతా సోదరులు కానీ భయపడవద్దు. ఈ దుర్మార్గ కాంగ్రెస్ పాలనతోని అందరూ బేజారయ్యే ఉన్నారు. ఈ వర్గం ఆ వర్గం అని కాదు. పిల్లలకు చెప్పిండు 2 ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి, 2 ఉద్యోగాలు నీకేంద్రి, నేను సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం బీకేస్తే నేను మొదటి సంవత్సరం నేను 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు 2.5 ఏళ్ళు అయిపోయింది, 50% టైం అయిపోయింది. 4,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు, 4,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కనీసం 2 లక్షలు అని చెప్పి 4,000 ఉద్యోగాలు ఇవ్వలే. ఇలా రాష్ట్రంలోని యువత బగ్గుమంటున్నది. మీకు చెప్పిండు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు, 100 రోజుల్లోనే ఇస్తా అని చెప్పిండు. కానీ ఇవాళ ఏం మాట్లాడినా గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి గారు 4,000 రూపాయలు ఏమైనా మా తమ్ముళ్ళే మా చెల్లెలే అంటే నీ లాగుల తొండలు ఇచ్చి పెడతా. ఏమైనా 2,500 రూపాయలంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఏమైనా రైతు బంధు అంటే నీ మెడల పేగులే నీ పేగులు తీసి నా మెడలేసుకుంటా. ఈ దివాన మాటలు మాట్లాడడానికి నేను ముఖ్యమంత్రి ఉండేది. దీనికోసమేనా ముఖ్యమంత్రి అయ్యేది? ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలా? ఎంత ఎంత గొప్పగా మాట్లాడాలా? ఎంత చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు ఈయన. ఎంత గలీజ్ అంటే కొన్ని బాధ అనిపిస్తుంది. ఈయన మన ముఖ్యమంత్రి అనిపిస్తుంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను నువ్వే చెప్తుంది. ఎవడు అడగలేదు నేను. నువ్వే గ్యారెంటీ కార్డులు కొడుతుంది, బాండ్ పేపర్ రాసిస్తుంది, జేమ్స్ బాండ్ లెక్క పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంది. మాకు తెలుసు కాంగ్రెస్ ఇంత అనుభవం ఉంది, అంత అనుభవం ఉంది, మా తాతలు నేతులు తాగిరు, మా మీసాల మా మూతి వాసన చూడు అని చెప్పి నరుకుతుంది. ఏమైనా మరి 100 రోజుల్లో చేయకపోతే ఏం సంగతి అంటే మొన్న చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, ఇగో ఎంత కండలు తిరిగిన ఉస్తాదైనా ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మనకు తెలియదా 3 నెలల పిల్లలు పుట్టరని? మనకు తెలియదట. అందుకే నేను అడుగుతున్నా ఇలా సిరిసిల్ల వేదికగా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా 3 నెలల పిల్లలు పుట్టరని మాకు కూడా ఎరికే, నీకు అంత తెలివి తక్కువలో మేము లేవు. కానీ 30 నెలలు కూడా పుట్టకపోతే నిన్నేమనాలి మరి? నేను అడుగుతున్నా, చెప్పు జర. 30 నెలలు పుట్టాలి కదా కనీసం. 3 నెలల్లో పుట్టలే, ఓకే. 30 నెలలు అయిపోయాయి కదా, మరి నేను ఏమని పిలవాలి ఇప్పుడు? నాకు తెలియదు, నేనేది అంటలేదు. అంటే ఇంత ఘోరమైన భాష, ఇంత గలీజు మాటలు, ఇంత నీతిమాలిన మాట. చేత కాకపోతే చేత కాదని జరుగు. చేసేవాళ్ళు మస్తుకున్నారు. కేసీఆర్ సార్ మళ్ళీ వస్తాడు 2028లో బ్రహ్మాండం ఎట్లా నడపాలో చేసి చూపెడతాడు. నీకు చేత కాకపోతే జరుగు. ఎట్లా రైతులను కాపాడుకోవాలో కేసీఆర్కి తెలుసు. నువ్వు నరికింది నువ్వు కదా. ఏం చెప్పినావు దళితులకు, గిరిజనులకు? కేసీఆర్ దళిత బంధు పెట్టి 10 లక్షలే ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తా అని నరికింది. మరి ఒక్క 12 పైసలు ఇచ్చినావా? ఏమనుకన్నా చూపెడతావా? ఒక్క పురుగు, ఒక్క మనిషి ఎక్కడన్నా 12 పైసలు ఇచ్చినోడు ఒక్క మనిషికి దిక్కులేదు ఇప్పటివరకు. ఇంకేమన్నా మాట్లాడితే ఇది అయిపోయింది అది అయిపోయింది అని చెప్పి మళ్ళా కేసీఆర్ని దిట్టుడు, 2 కేసులు పెట్టుడు. గింది కాను వచ్చింది. ఇవాళ చూసిన ఆయన స్పీచ్, ఇవాళ ఆడెక్కడ మన హైదరాబాద్లో స్పీచ్ ఇస్తాడు ముఖ్యమంత్రి. ఇవాళ కూడా మళ్ళా గదే తిట్ల దండుతాం. కేసీఆర్ ఇట్లా, కేటీఆర్ అట్లా. ఇక మరి కేసీఆర్ తిడుతుంది, కేటీఆర్ తిడుతుంది, 2.5 ఏళ్ళు అయిపోయినాక కూడా తిడుతుంటే ముఖ్యమంత్రి నువ్వా కేసీఆర్? కొద్దిగానే నేను ఉండాలనా లేదా? అందుకే దయచేసి నేను కోరేది మిమ్మల్ని, ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు. ఆయన ఎవరో వచ్చి గిట్ల చేస్తా గట్ల చేస్తా అనగానే ఆగమాగం కావద్దు. జాగ్రత్తగా ఆలోచించి ఎవరు మంచి చేసిండ్రు, ఎవరికి శక్తి ఉన్నది,
ఎవరికి కమిట్మెంట్ ఉన్నది, ఎవరు నిజాయితీగా పనిచేస్తారు, ఎవరు ఏం చేయగలుగుతారు, ఏం చేయలేరు, ఆగం కాకుండా జాగ్రత్తగా ఓటేయాలి. అందుకే దయచేసి ఈ మంచి రోజు, ఈ శుభదినం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీలోకి విచ్చేస్తున్న మా తమ్ముడు అరుణ్ గాని, అట్లాగే జ్యోత్స్న గాని, వారు ఎంబడ వచ్చిన కళ్యాణ్ గాని, ఇంకా మరి ఇతర పార్టీల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క సోదరుడికి సోదరికి హృదయపూర్వకంగా నేను స్వాగతం పలుకుతూ మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర సంక్షేమానికి పునరంకితమైదాం, కలిసికట్టుగా పనిచేద్దాం. 2028 సంవత్సరంలో తిరిగి కాంగ్రెస్ అనే దరిద్రాన్ని తరిమి కొట్టి కేసీఆర్ గారిని తెచ్చుకుందాం, మళ్ళీ తెలంగాణను బంగారు తెలంగాణ వైపు నడిపించుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, అన్ని పిడికిలు లేవాలి, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.